గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ గురించి వీడియో చేస్తానన్నాను కదా! సో, కొంచెం లిటిల్ బిట్ లేట్ అయింది. కుదరలేదు. సో, కంటిన్యూయస్‌గా క్లాసెస్ ఉండటం, అటెండ్ అవ్వటం. సో, కొంచెం డిలే అయింది. ఏమనుకోవద్దు. సో, ఎగ్జామ్ అనేది ఎలా వచ్చిందో చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ పర్స్పెక్టివ్‌లో చెప్తాను. ఎందుకంటే కొంతమంది బ్యాంకింగ్ రాసేవాళ్ళు కూడా రాస్తున్నారు కదా! సో, వాళ్ళకి తగ్గట్టు చెప్తాను. ఎవరికైతే నెక్స్ట్ సెప్టెంబర్‌లో కూడా ఎగ్జామ్ ఉంది. సెప్టెంబర్ 8, 9 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, వాళ్ళకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వాళ్ళకి ఎవరైతే ఆర్ఆర్‌బీ ప్రిపేర్ అవుతూ అండ్ నెక్స్ట్ బ్యాంక్ ప్రిపేర్ అవుతూ ఆర్ఆర్‌బీ రాసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దట్ మ్యాథ్స్ 30 క్వెషన్స్ 30 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వెషన్స్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వెషన్స్ 40 మార్క్స్. కాంపోజిట్ టైం ఉంటుందని 90 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ కాదు. సో, మనం అనేది షఫుల్ అవ్వచ్చు. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అంటే నేను చెప్పేది నా షిఫ్ట్ వచ్చేసరికి నాకు 18th పడిందండి. 18th వచ్చేసరికి నాకు సెకండ్ షిఫ్ట్ పడ్డది. సెకండ్ షిఫ్ట్ పేపర్ వచ్చేసరికి అంటే నేను ఆర్ఆర్బీ స్టూడెంట్, రైల్వే స్టూడెంట్ని కాదు. సో, జనరల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ బ్యాంక్ వాళ్ళది 30 అవుట్ ఆఫ్ 30 పెట్టొచ్చు. సారీ, మ్యాథ్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 అవుట్ ఆఫ్ 30 పెట్టేయచ్చు. ఎందుకంటే అంత ఈజీగా ఉన్నాయి. కాకపోతే మనకు వచ్చే డ్రాబ్యాక్ ఎక్కడొస్తుందంటే జనరల్ అవేర్నెస్లో హిస్టరీ, పాలిటీ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఇస్తారు. సో, అవి మనం చేయలేకపోవచ్చు. బట్ మ్యాథ్స్ వచ్చేసరికి అట్లీస్ట్ మినిమం 25 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చండి. దోస్ హూ కంప్లీటెడ్ సిలబస్, ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మ్యాథ్స్లో వచ్చేసరికి 25 అనేది పెట్టొచ్చు. 25 అనేది సూపర్ ఫిగర్. ఎందుకంటే పేపర్ కూడా అంత ఈజీగా ఉంది. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మనం రాస్తుంది, అంటే 12th స్టాండర్డ్ లెవెల్ రాస్తున్నాము. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా సేమ్, అసలు మనకి బ్యాంక్స్లో కూడా అంత ఈజీగా అడగరు. సో, అలా ఇవ్వటం అనేది జరిగింది. ఈవెన్ ఆ రైల్వే స్టూడెంట్స్ ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, రైల్వేస్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి కొన్ని క్వాంట్ క్వశ్చన్స్ అనేవి తగలడం జరిగింది మ్యాథ్స్లో. అవి కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. మనకి చెప్పినట్టు పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్ అండ్ నెక్స్ట్ ఏజెస్ ఇవే మ్యాక్సిమం ఎక్కువ ఇచ్చారు. సో, నో నీడ్ టు ప్రిఫర్ ఇప్పుడు అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఇందులో పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, రేషియో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజెస్, యావరేజెస్, పార్ట్నర్షిప్ అంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ చిన్నవి 3000, 2000 ఇలా ఇవ్వటం అనేది జరిగింది. ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. సో, అండ్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో, చాలా సింపుల్గా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి నాకు సెకండ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి పేపరు. అండ్ రీజనింగ్ వచ్చేసరికి యాజ్ ఆల్ ఆఫ్ యూ నో దట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ అండ్ నెక్స్ట్ లైన్ గ్రాఫ్ అండ్ చాలా సింపుల్, అసలు బ్యాంకింగ్ రిలేటెడ్ కూడా కాదు, అందుకనే తక్కువ. ఈవెన్ ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో వాళ్ళు కూడా ఈజీగా రాయొచ్చు. మామూలుగా రీజనింగ్ అయితే, మ్యాథ్స్ అయితే కొంచెం టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లిటిల్ బిట్ అనిపిస్తుంది ఎవరైతే కంప్లీట్ చేయలేదో ప్రిలిమ్ సిలబస్. ఓకేనా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వర్క్ బోర్డ్ గురించి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫౌండేషన్, వర్క్ అమెండ్మెంట్ బిల్స్, నెక్స్ట్ పంచాయతీకి సెక్రటరీకి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రికెటర్స్ గురించి మ్యాక్సిమం ఏంటంటే హిస్టరీ, పాలిటీ గురించి అక్బరు, బార్బరు వీళ్ళందరూ ఉంటారు కదా, నాకు ఆ సబ్జెక్ట్స్ అయితే తెలీదు, బట్ దాని గురించి అయితే ఇచ్చారు. ఇంకోటి జనరల్ న్యూస్ మన కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి 2025లో జరిగినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ టైం ఏదైనా లాంచ్ చేస్తే దాని గురించి, ఫస్ట్ టైం సోలార్, లేకపోతే ఫస్ట్ టైం వచ్చేసరికి ఫిషరీస్ మ్యూజియం అనేది స్టార్ట్ చేసినారు కదా. సో, అలాంటివి 2025లో వచ్చినటువంటి ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనేది అడిగినది, అసలు వెనక్కి కూడా వెళ్ళలేదు. దగ్గర దగ్గర ఒక 10 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ మిగతావి కూడా నార్మల్ సింపుల్వి అండ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గురించి కొన్ని, అండ్ నెక్స్ట్ అమెండ్మెంట్ బిల్స్ చేయాల, ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళు, అండ్ ఇండస్ బ్యాంక్ ఉంది కదా,
కొత్తగా ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు. సో, ఇట్లాంటివి అనేది మేజర్‌గా అడగడం జరిగిందండి. సో, అండ్ నెక్స్ట్ కమింగ్ టు వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి ఇన్ మై 20-25 క్వెషన్స్ అనేది ఈజీగా పెట్టొచ్చు. 25 ప్లస్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, నేను నా ఒక్క హ్మ్, అనాలిసిస్ అనేది చెప్పట్లేదు. నేను కొంతమందిని అడిగాను. సో, వాళ్ళని అంటే నాన్ బ్యాంకింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళే 25 పెట్టారు. సో, ఇంకోటి వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి నేను చెప్పినట్టు 10 క్వెషన్స్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఇవ్వడం జరిగింది. మిగతా క్వెషన్స్ కూడా చాలా సింపుల్‌గానే ఉన్నాయి. నాకు తెలిసి 15 క్వెషన్స్ వరకే పెట్టొచ్చు. 10-15 అనేది పెట్టొచ్చు. నాన్ బ్యాంకింగ్ ఆర్ఆర్‌బీ స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో, ఆర్ఆర్‌బీ స్టూడెంట్స్ అంటారా మాక్సిమం 20 అనేది పెడతారు. ఎందుకంటే వాళ్ళకి హిస్టరీ గురించి ఎక్కువ క్వెషన్స్ అనేది అడగటం జరిగింది. సో, ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు కొంచెం హిస్టరీ మీరు ఉంటారు గదా! సారీ. ఇలా అంటే 'షాజహాన్' గారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ గురించి మంచిగా చదువుకోండి. మాకు హిస్టరీ టాపిక్స్ అయితే ఏం తెలీదు. జస్ట్ అండ్ నెక్స్ట్ అమెండ్మెంట్ బిల్స్ అండ్ ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 2025లో రీసెంట్‌గా ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యారు. ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కూడా చదవండి. ఎవరైతే రైల్వేస్ వాళ్ళు ఉన్నారో ఎగ్జామ్‌కి చేయడానికి వెళ్ళబోతున్నారో నెక్స్ట్ కమింగ్ డేస్‌లో ఓకేనా? సో, కంపల్సరీగా ఈ వీడియో అనేది మీ అందరికీ యూస్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం ఏందంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా మీ వల్ల యూజ్ అయితాయి. దే విల్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ త్రూ దిస్ వీడియో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఓకే.